హల్లెలూయా. ఈరోజు దేవుని వాగ్దానం మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. దేవుని ప్రజలు అపజయము కలిగినను తప్పిదములను దిద్దుకొని ప్రభునందుకు రావాలి. కీడుగా కనబడు ప్రతిదానికి దూరముగా ఉండాలి. పాపములో పడిపోయిన జీవితములో చేయరాని తప్పిదములు నేరములను చేసిన నేరారోపణ చేయు మనస్సాక్షితో కూడా వేదన పడుచున్న తెలివి తక్కువగా చేసిన పనులను ఎల్లప్పుడూ తలంచుచూ బాధపడుతూ ఉండడం ఇవి మానవ జీవితంలో సహజమే. పేతురు జీవితంలో ఒకసారి పడిపోయి యేసును తిరస్కరించెను. ఆయన ఎరుగనని శపించుకొనుటకు ప్రమాణం చేసెను. మనస్సాక్షి గద్దించెను, సంతాపపడి ఏడ్చెను. పేతురు ఆయనను దూరము నుండి వెంబడించుచు చలిమంట వద్దని చలి కాచుకొనుచుండెను. దేవునితో యేసయ్యతో ఐక్యత లేకుండా బంట్రౌతులతో నిలబడి ఉండెను. పేతురు పరాజయమునకు కారణములు, పేతురు పడిపోవుటకు కారణములు నిద్ర, ప్రార్థన లోటు, కన్నులు భారముగా ఉండుట, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడని ప్రభు ఆలోచనను విడిచిపెట్టెను. ఆయనకు దూరముగా వెంబడించుట, చలిమంట కాచుకొనుట, ఐక్యత లేకుండా దేవుని సహవాసం లేకుండా ఉండుట, ఈ విధముగా శ్రేష్టమైన భక్తి జీవితంలో నుండి పడిపోతున్నారు ప్రజలు. మనస్సాక్షిని చంపుకొని దేవునికి దూరమైపోతున్నారు. దేవుడే వారిని దర్శించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సమాధానకర్తయగు దేవా, మమ్మను సంపూర్ణంగా కాపాడి పరిశుద్ధ పరచి నీ రాకడ యందు నిందారహితముగా నడిపిస్తున్న దేవా, నీకు వందనాలు. మమ్మను పిలిచిన దేవా, నమ్మదగిన వాడా, ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లించేదము. దేవా, నిన్ను వెంబడించుటకు కావలసిన జ్ఞానం, అభిషేకం అనుగ్రహించుము. లోక సంబంధమైన ఆనందములకు చోటు ఇవ్వకుండా నీలో ఆనందించుటకు కృప దయచేయము. నీ సహవాసంలో, నీ పాద సన్నిధిలో ఉండుటకు నీ దర్శనము, నీ స్వరము అనుగ్రహించుము. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్.